పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 7వ అధ్యాయము 38వ వచనము. యేసు పాదములకు వెనుకగా నిలువబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరం 2 చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియచేద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనమందరము కూడా ఒక చక్కటి మాటను ధ్యానించి ఉన్నా. ఏమిటి ఆ మాట అనగా, ఒక పాపాత్మురాలు స్త్రీ యేసు ప్రభు యొక్క పాదముల వెనుక భాగముగా ఉండి వచ్చి ఆమె కన్నీటితో ఏడ్చుచు యేసు ప్రభు పాదములను కడుగుతూ తల వెంట్రుకలతో తుడుచుచు ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను అనే మాట మనం విన్నాం. అంటే ఈ యొక్క వచనంలోని పరమార్థాన్ని ఒక్క మాటలో మనం ధ్యానించాలి అంటే, నీ కన్నీళ్ళు దేవుని చేరుతున్నాయా? నీ కన్నీళ్ళు దేవుణ్ణి చేరితే నీ పాపం క్షమించబడుతుంది, నీ హృదయం క్షమించబడుతుంది, శాంతి నీకు లభిస్తుంది, ఆనందం నీకు లభిస్తుంది, సమాధానంతో నీవు ఉండగలుగుతావు. కాబట్టి ఈరోజున మనమందరము నీ కన్నీళ్ళు దేవుణ్ణి చేరుతున్నాయా అని ఆలోచన చేద్దాం. వెరోనికమ్మ గారు మనందరికీ తెలుసు, పునీత వెరోనికమ్మ. ఆమె ప్రతిరోజు అంట తన కుమారుడి కోసము కన్నీటితో ప్రార్థన చేసేది. ఎందుకోసము? కుమారుడు మారాలి అని, కుమారుడు మారు మనసు పొందాలి అని, కుమారుడు దేవుణ్ణి తెలుసుకోవాలి అని, తన కుమారుడు లోకము నుండి బయటికి రావాలి అని ప్రతిరోజు పునీత వెరోనికమ్మ గారు ఏడుస్తూ కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉండేదంట. దాదాపు 16 సంవత్సరాలు ఆమె కన్నీటితో తన కుమారుణ్ణి కోసము మొరపెట్టుకుంటున్నప్పుడు దేవాతి దేవుడు ఆ కన్నీటిని చూశాడు, ఆ కన్నీటిని తుడిచాడు, ఆ కన్నీటికి జవాబును ఒసగాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కన్నీటికి జవాబే పునీత అగస్టిన్ గారు. దేవుని ప్రియ బిడ్డలారా, పునీత అగస్టిన్ గారి యొక్క తల్లి తన యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టుకుంటున్నప్పుడు పునీత అగస్టిన్ గారి యొక్క హృదయం మారింది, పశ్చాత్తాపడ్డాడు, హృదయ పరివర్తన చెందాడు, జ్ఞానస్థానము పొందుకున్నాడు. చక్కటి గురువుగా, చక్కటి పీఠాధిపతులుగా, చక్కగా ఆయన వేద పండితుడిగా, చివరికి పునీతుల స్థానంలో చేరి ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఒక తల్లి యొక్క కన్నీరు దేవుని సన్నిధికి చేరుతుంది అంటే అది వృధాగా పోదు.
ఆ కన్నీరులో స్వార్థం లేకుండా ఉండాలి. ఆ కన్నీరు సత్యమైనదిగా ఉండాలి. ఆ కన్నీరు మనకు జవాబునిచ్చేదిగా ఉండాలి అనేది పునీత వెరోనికమ్మ గారి యొక్క జీవితము, పునీత అగస్టిన్ గారి యొక్క జీవితము మనకు నేర్పిస్తుంది. ఈ రోజున నీవు నేను కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈ రోజున కన్నీటితో నీవు నేను దేవుని సన్నిధిలోనికి రాగలుగుతున్నామా? ఆలోచన చేయాలి ప్రియ క్రైస్తవ సంఘం. మనమందరము కూడా కన్నీరు కారుస్తూ ఉన్నాం, కాదంటం లేదు. ఆ కన్నీరు ఎలాంటి మనస్తత్వంతో, ఎలాంటి హృదయముతో, ఎలాంటి ప్రార్థన కోసము దేవుని దగ్గర విడిచిపెడుతూ ఉన్నాం. మరి దేవుడు ఆ కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. అసలు ఆ కన్నీరు దేవుని దగ్గరకు చేరుతూ ఉందా అనేది ఎప్పుడైనా మనము ఆలోచన చేశామా? ఈ సమయాన ఒక నిమిషము ఆలోచన చేద్దాం. నేను కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నానా? మొట్టమొదటిగా ఆ ప్రార్థన స్వార్థం లేకుండా ఉన్నదా? రెండవదిగా నేను స్వార్థం లేకుండా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతూ ఉందా? ఈ 3 ప్రశ్నలు మనం వేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది మనము ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాము అని. మనము బైబిల్ గ్రంథాన్ని కనుక తిరగవేసినట్లయితే ఆదికాండము మనందరము చూస్తూ ఉన్నాం. ఆదికాండంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా పాపంలో పడిపోయినప్పుడు నోవా మాత్రము ఏం చేస్తున్నాడంట? దేవునికి ఇష్టమైన బిడ్డగా ముందుకు పోతూ ఉన్నాడు. ఒక కష్టము ఆదికాండంలో వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో నోవా క్షేమంగా ఉంటూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా, లేదా ఆనాటి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట? మమ్మల్ని రక్షించండి నోవా అని గగ్గోలు పెడుతూ ఉన్నారు. నోవా ఓడను తయారు చేస్తున్నప్పుడు పిచ్చోడు అని ఎగతాళి చేసినటువంటి ప్రజలు, జలప్రలయం వర్షం పడుతూ ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు, ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు, గగ్గోలు పెడుతున్నప్పుడు, రక్షించండి అంటున్నప్పుడు ఎక్కడా కూడా వారి కన్నీరు దేవుని సన్నిధికి చేరలేదు ప్రియ క్రైస్తవ సంగమ. ఎందుకంటే ఆనాటి ఆదికాండం 6వ అధ్యాయంలోని ప్రజలందరూ కూడా లోకాన్ని చూశారు, లోకంలో ప్రయాణం చేశారు, దేవుణ్ణి మర్చిపోయారు, దైవ భయాన్ని మర్చిపోయారు, దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయారు. అందుకే ఆ దేవాతి దేవుడు మనస్సు నొచ్చుకున్నాడు, జలప్రలయాన్ని తీసుకుని వచ్చాడు. ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనమందరము కూడా ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం? చాలా రకాలైనటువంటి ప్రార్థనలతో దేవుని దగ్గరికి రావచ్చు, దేవుణ్ణి మొరపెట్టవచ్చు. కానీ కన్నీటి ప్రార్థన చాలా విలువైనటువంటి ప్రార్థన ప్రియ క్రైస్తవ సంగమ. నిర్గమకాండము 3వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది, మోషేను పిలిచే ముందు, మోషే ఆ హోరేబు పర్వతము పైనికి వెళ్ళే ముందు, ఆ మండుచున్న పొదను చూడటానికి ముందు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట? ఐగుప్తులో ఆకాశం వైపునకు వారు కన్నులెత్తి చేతులు పైకి లేపి, మాకు విడుదల ఎప్పుడు ప్రసాదిస్తావు ప్రభువా అని వారు కన్నీటితో దేవుణ్ణి మొరపెట్టుకున్నారంట. ఎప్పుడైతే వారు కన్నీటితో మొరపెట్టుకుంటూ ఉన్నారో వారి కన్నీటిని, వారి ప్రార్థనను దేవుడు మరిచిపోకుండా ఏం చేశాడు? మోషే ద్వారా వారికి విముక్తి అందిస్తున్నాడు. ప్రైస్తలో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదర, మనమందరము కూడా కన్నీటితో దేవుని దగ్గరకు ఎప్పుడైతే వస్తామో, హృదయంలో భారముతో దేవుని సన్నిధిలోనికి వస్తామో, మన కష్టముతో, మన ఇబ్బందితో, మన బాధతో, మన సమస్యతో ఆయన దగ్గర ఎప్పుడైతే కన్నీరు పెట్టుకుంటూ ఉంటామో ఆయన మనలను మరిచిపోడు, విడనాడడు, ఎడబాయడు. దేవుని ప్రియబిడ్డలారా, మనము మన సమస్యలన్నిటినీ ఎదుటివారి దగ్గరకు వెళ్ళి ఏం చేస్తున్నామంట? బోరున వ్యక్తపరుస్తూ ఉన్నాం. వారి సానుభూతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వారి సానుభూతి కోసమో మనం కంటతడి పెడుతూ ఉన్నాం. మనకు కావాల్సింది సానుభూతి కాదు, కానీ మనకు కావాల్సింది ఏమిటంట? విడుదల. ఆ ఇబ్బంది నుంచి, ఆ పాపము నుంచి, ఆ బాధల నుంచి, ఆ బంధకాల నుంచి విడుదల జరగాలి అంటే, విడుదల దొరకాలి అంటే ప్రభు దగ్గర మనము కన్నీటితో మొరపెట్టుకోవాలి. అందుకే ఇజ్రాయేలు ప్రజలు నిర్గమకాండము 2వ అధ్యాయం ప్రకారముగా
యేసు ప్రభువుకి లేదా యావే దేవునికి వారు మొరపెట్టుకుంటున్నప్పుడు యావే దేవుడు వారి యొక్క కన్నీటిని, వారి మొరను ఆలకించి మోషేను ఎన్నుకొని మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి కనాను దేశానికి వారిని నడిపించటం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం లూకా సువిశేషము 17వ అధ్యాయము 16వ వచనమును కూడా ధ్యానించినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు పాదములపై పడితే ఏం దొరుకుతుందంట? స్వస్థత దొరుకుతూ ఉంది. యేసు పాదముల మీద ఎప్పుడైతే పడుతూ ఉంటామో అప్పుడు మనకు స్వస్థత దొరుకుతూ ఉంది అని లూకా సువిశేషము 17వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో దేవుని ప్రియ బిడ్డలారా, అప్పుడు యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను, అతడు సమరయుడు అని వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క పాదములను తాకినది ఎవరు అంటే సమరయుడు. ఎందుకు ఆయన యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర సాగిలపడ్డాడు అంటే ఆయన కుష్టుతో బాధపడుతున్నాడు. ఒక 9 మంది ఇజ్రాయిలు బిడ్డలు కూడా కుష్టుతో ఉన్నారు. ఈ 10వ వాణ్ణి సమరయుణ్ణి అన్యుణ్ణి వారు చేర్చుకుంటున్నారు. వారందరూ కూడా యేసు ప్రభువు దగ్గర మొరపెట్టుకుంటున్నప్పుడు మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి అన్నారు. వారందరూ సంతోషముతో దేవాలయం దగ్గరికి వెళుతుంటే మార్గ మధ్యంలోనే వారు స్వస్థత పొందారు. ఆ స్వస్థత పొందినప్పుడు నేను దేవాలయంలోనికి వెళ్ళగలనా అని సమరయుడు ఆగిపోయాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను సర్టిఫికెట్ తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉండగా ఆయనకు గుర్తొచ్చినది యేసుక్రీస్తు ప్రభు. నేను నాకు స్వస్థతనిచ్చిన ప్రభువు దగ్గరికే వెళ్ళి నేను సాగిలపడి నా కన్నీటితో ఆయనకు కృతజ్ఞతలను తెలియచేస్తాను అని తన యొక్క మనస్సులో తలంచుకున్నాడు. వెంటనే వెనుకకు తిరిగి యేసు పాదముల మీద పడి, అయ్యా నీకు నేను కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నానని మొరపెట్టుకున్నాడు. అంటే బాధతో ఆ యొక్క ఆనందము పట్టలేక, ఆనంద బాష్పాలు అంటూ ఉంటాం, ఆనందము పట్టలేక ఆ పాదముల దగ్గర కృతజ్ఞతలను తెలియచేస్తున్నాడు. నువ్వు కన్నిటితో ప్రార్థన చేసినట్లయితే, కన్నిటితో దేవుణ్ణి మొరపెట్టుకున్నట్లయితే ఆయన నీకు విడుదల, స్వస్థత అనుగ్రహిస్తాడు. ప్రియ నేస్తమా, ఇజ్రాయిలు ప్రజలు కన్నిటితో మొరపెట్టుకుంటున్నప్పుడు వారికి విడుదల, ఐగుప్తు నుంచి వారికి స్వాతంత్ర్యము దొరికింది. ఈ సమరయుడు ఎప్పుడైతే మీరు అర్చకులకు కనపడండి అని యేసుప్రభు ఆదేశించినప్పుడు వెళ్ళాడు, మార్గమధ్యంలో స్వస్థతను గమనించాడు. ఇది అర్చకుల దగ్గరకు వెళితే నాకు వచ్చేటటువంటి సంతోషము కంటే నాకు స్వస్థతను ఇచ్చిన వాని దగ్గరకు వెళితే నాకు ఎక్కువ సంతోషము ఉంటుంది అని మనసులో తలంచుకొని ప్రభు దగ్గరికి వచ్చి పాదముల మీద పడి కన్నీటితో ఆనంద బాష్పాలను వదులుతూ నీకు కృతజ్ఞతలయ్యా అంటూ ఆయనకు మొరపెట్టుకున్నాడు. ప్రియబిడ్డలారా, ఈరోజున మనం ఆలోచన చేద్దాం. మనము ఆయనకు ఏ విధంగా కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాం. ఆయన మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఒక మంచి కార్యం జరిపినప్పుడు, ఒక అద్భుతాన్ని ఇచ్చినప్పుడు, ఒక స్వస్థతని ఇచ్చినప్పుడు, ఒక సమాధానాన్ని అందించినప్పుడు నీవు నేను ఏ విధముగా ఆయనకు కృతజ్ఞులము అవుతూ ఉన్నాం ఆలోచన చేద్దాం. ఒక దివ్య బలి పూజ సమర్పించగానే ఆయనకు సమర్పించే కృతజ్ఞతలు అయిపోతున్నాయా? అది సరిపోదు దేవుని ప్రియ బిడ్డలారా. ఎవరైనా కృతజ్ఞత బలి పూజను సమర్పించగలుగుతారు. దానికంటే ఎక్కువగా నీవు నేను ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. మన ఆనంద బాష్పాలతో ఆయనకు సాక్ష్యముగా మనము ఎప్పుడైతే నిలబడగలుగుతామో, ధైర్యంగా ఇది నా దేవుడే నాకు చేశాడని మనం ఒప్పుకుంటూ ఉంటామో, తప్పక దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తాడంట, దీవిస్తూ ఉంటాడు అనేది
ఈ రోజున మనకు ఈ సమరియన్ యొక్క వృత్తాంతం నేర్పిస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే యోహాను సువిశేషము 11వ అధ్యాయము కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్కు సెలవిస్తుంది, ఇక్కడ యేసు ప్రభువు కన్నీరు కార్చాడు అని. ఎవరి కోసం యేసు ప్రభు కన్నీరు కార్చాడంట? వాక్కు సెలవిస్తుంది లాజరు కోసము అని. ఎందుకు? లాజరు మరణించాడు కాబట్టి, లాజరు అతన్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి లాజరు కోసము కన్నీరు కార్చినని వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. కానీ ఈ రోజున మనం ధ్యానిస్తాం, యేసు ప్రభువు ఈ రోజున నీ కోసం నా కోసం కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీవు నేను ఆయనకు దూరంగా ప్రయాణం అవుతున్నాము. అనేక మంది ఆధ్యాత్మిక బిడ్డల ద్వారా, అనేక వాక్య పరిచర్యల ద్వారా, అనేకమైనటువంటి దివ్య బలిపూజల ద్వారా ఆయన మనల్ని ఎప్పటికీ అప్పుడు ప్రేరేపిస్తూ మారు మనసును మీరు పొందండి అని వినిపిస్తూ మనం ఉంటూ ఉన్నప్పుడు, మనం ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్కుకు దగ్గర కాకుండా, మన హృదయాన్ని ఆ వాక్కుకు దగ్గర చేయకుండా, హృదయంలో ఆలోచన లేకుండా, మారు మనసు అనేది లేకుండా లోకానుసారముగా జీవిస్తున్నాము. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు నీ కోసం నా కోసం కంటతడి పెడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, ఆలోచన చేద్దామా? ఆనాడు కేవలం లాజరు కోసమే ఆయన కన్నీరు కార్చాడు అనుకుంటున్నాం. కానీ ఈ రోజున పరిస్థితులను బట్టి, ఈ రోజున నీ లోక పోకడను బట్టి దేవాతి దేవుడు ఈ రోజు నా బిడ్డడు నా దగ్గరకు తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తూ, బిడ్డా ఎందుకు నాకు దూరం అవుతూ ఉన్నావు? ఆయన కేవలం లాజరుకే స్నేహితుడు కాదు, నీకు నాకు కూడా ఆయన స్నేహితుడు. ప్రియ బిడ్డలారా, మనము కూడా ఆయనకు స్నేహితులం. అందుకే వాక్కులో ప్రభు అంటూ ఉంటారు, ఇక నేను మిమ్మలను సేవకులు అనక నేను మిమ్మలను స్నేహితులు అని పిలుస్తూ ఉంటాను. అంత గొప్ప కరుణామయుడు నీ కోసం నా కోసం నిన్ను ప్రేమిస్తూ, నన్ను ప్రేమిస్తూ, నన్ను దగ్గరకు తీసుకువటానికి, నన్ను ఆశీర్వాదాలతో నింపటానికి ఆయన తాపత్రయపడుతూ ఉన్నప్పుడు, నేను ఆయనకు దూరముగా, ఈ లోకానికి దగ్గరగా, ఈ లోక అలవాట్లకు, ఈ లోకంలో బానిసలుగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన హృదయము భారమైంది. ఆయన హృదయాంతరంగముల నుంచి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆ కన్నీటిని తుడవటానికి ఈ వాక్కు ద్వారా నువ్వు మారు మనసు పొందుకొని, నీ ఆలోచనలను మానుకొని ఆయన వైపునకు తిరుగుతావా? నీ కన్నీటికి విలువ ఉంది అని గ్రహించగలుగుతావా? నీవు కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆలకిస్తాడు అని నీవు నమ్ముతావా? యేసు ప్రభు కన్నీరు కార్చినప్పుడు తండ్రి దేవుడు ఆ కన్నీటిని చూచి లాజరు బయటికి రా అని యేసు ప్రభు ద్వారా పలికించినప్పుడు లాజరు సమాధి నుంచి బయటికి వస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డ, ఈ రోజున అదే యేసు ప్రభు నీ కోసం నా కోసం కన్నీరు కారుస్తూ వాక్యం ద్వారా హృదయ పరివర్తన చెంది నా వైపునకు, పరలోక రాజ్యం వైపునకు తిరగవా అని నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, నన్ను పలకరిస్తున్నప్పుడు నేను మారటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన కన్నీటిని తుడిచే బిడ్డలుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామా? ఎప్పుడైతే నేను కన్నీటితో ఆయన సన్నిధికి వస్తామో ఆయన మనల్ని కౌగిలించుకుంటాడు. బిడ్డ, ఆ కౌగిలిలో మనకు శాంతి, ప్రశాంతత అన్నీ దొరుకుతాయి. మన భారం తొలగిపోతుంది. అందుకే మత్తయి సువిశేషంలో ప్రభు అంటాడు, భారం చేయాల్సి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని ఒసగెదను అంటాడు. కాబట్టి ఆయన మన కోసం ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన కన్నీరు దేవుని దగ్గరకు చేరుతుంది. కానీ ఎందుకు అది ఆశీర్వాదకరంగా మన దగ్గరకు రావడం లేదంటే మన హృదయం బహుదూరముగా ఉంటుంది. ఆలోచన, యేసు ప్రభువే నీ కోసం నా కోసం నిన్ను స్నేహితుడిగా, స్నేహితురాలుగా గుర్తెరిగి, నా బిడ్డలు నాకు కావాలి, నా స్నేహితులు నాకు కావాలి, వారు హృదయ పరివర్తన చెందాలి అని కన్నీరు కారుస్తున్నాడు. ఆ కన్నీటికి జవాబుగా నేను ఆయన వైపునకు తిరుగుదామా? ఆయన వైపునకు మరలుదామా? తద్వారా మనం ఎల్లప్పుడూ ఆ పరలోక రాజ్యంలో ఆ తండ్రి దేవునితో, ఆ కుమారుడితో, ఆ ఆత్మ దేవునితో ఆనందంగా జీవించగలుగుతూ ఉంటాం. ఆలోచన చేయి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరు. ఇంకా మనము వినే బిడ్డలముగానే ఉన్నాం, కానీ విని మనసు మార్చుకొని ఆ విన్న దాని ప్రకారము జీవించే బిడ్డలముగా ఎప్పుడు తయారవుతాం? ఆలోచన చేద్దాం ప్రియ క్రైస్తవ సంఘము. యోహాను సువిశేషము 20వ అధ్యాయము 13 మరియు 15 వచనాలు గనక మనం చూసినట్లయితే, ఎందుకు ఏడ్చుచున్నావు అని
ఒక స్త్రీతో పునరుత్థాన క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత యేసు ప్రభువుని చూడటానికి మగ్దల మరియమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు, సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువుని చూడటానికి వెళ్ళినప్పుడు ప్రభువు కనిపించకపోతే ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీరు దేవుని దగ్గరికి చేరాయి. అందుకే ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏడవవద్దమ్మా అంటూ ఆమెను మందలిస్తూ ఉన్నాడు. ఆమెకు వెలుగును అందిస్తూ ఉన్నాడు. ఎలాంటి వెలుగంట? పునరుత్థాన వెలుగును ఆమెకు అందిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనం ప్రభువు కోసం గోజాడుతున్నప్పుడు, ప్రభువు కోసం మనము తాపత్రయపడుతున్నప్పుడు, ప్రభువు యొక్క శాంతి కోసం, సమాధానం కోసం, ప్రభువు ప్రసాదించు విడుదల కోసం, ప్రభువు ప్రసాదించు స్వస్థత కోసం, ప్రభువు జరిపించు అద్భుతం కోసము మనము కన్నీరు కారుస్తున్నప్పుడు, మగ్దల మరియమ్మకు దర్శనమిచ్చిన ప్రభువు, మగ్దల మరియమ్మ కన్నీటిని తుడిచిన ప్రభువు ఈ రోజున నీ కన్నిటిని, నా కన్నిటిని తుడవటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ కన్నీరు ప్రభువుని చేరుతుందా? ప్రభువుని చేరే విధముగా నీవు కన్నీటితో ప్రార్థన చేయుచున్నావా? ఆలోచన చేయి దేవుని ప్రియ క్రైస్తవ సంగమా. చివరిగా మొదటి సామువేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, అన్న కన్నీటితో ప్రార్థన చేసింది. అన్న కన్నీటిని దేవుడు ఆలకించి అన్న గర్భాన్ని ఫలింపచేసి అన్నకు సామువేలును కానుకగా ఇచ్చాడు. ఈ రోజున ఎంతమంది కుటుంబాలు బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంతాన భాగ్యము లేక సమాజపు మాటలతో బాధపడుతూ ఉంటున్నప్పుడు, సమాజానికి సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉంటున్నప్పుడు, అన్న కన్నీటితో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసింది. అన్న కన్నీరు దేవుని చేరింది. ఈరోజున ఏ కుటుంబం అయితే, ఏ భార్య భర్తల జీవితాలలో ఆ సంతాన భాగ్యం లేకుండా ఉందో, అన్న మాదిరిగా కన్నీటితో ప్రార్థన చేద్దామా? వారి కోసం మనము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ కన్నీటిని దేవుడు చూసి స్వీకరించి ఆ బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయాలి అని ప్రార్థన చేద్దాం. మన కన్నీరు దేవుడు చూడాలి. మన కన్నీరు దేవుడు చూసి మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలి. అలా అనుగ్రహించాలి అని మనందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ రోజున వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు ప్రభా. కన్నీటి ప్రార్థనలు ప్రాముఖ్యతను మాకు అందించావు. ఇదిగో నా తండ్రి, మేమందరము కూడా కన్నీటి ప్రార్థనకు వెనుకగా ఉన్నాం. మేమందరము కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీవు మమ్మలను, మరి ముఖ్యంగా మా పాపాలను క్షమిస్తావు అని ప్రభువా, మాకు స్వస్థతను అనుగ్రహిస్తావని, మమ్మలను స్నేహితుడుగా మమ్మల్ని ఒప్పుకుంటావు అని, ఇదిగో ప్రభువా, మగ్దల మరియమ్మకు ఏ విధంగానైతే నువ్వు వెలుగును అందించావు అలాంటి వెలుగులో మమ్మల్ని అందరినీ నింపుతావని ప్రభువా, అన్న కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు నైనా సంతానము లేక ఉంటూ ఉండగా అన్నకు సామువేలును కానుకగా ఇచ్చావు. దానికి కారణం అన్న కార్చిన కన్నీరు నీ సన్నిధిలో. ప్రభా, ఈ రోజున నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నటువంటి భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకోనండి. సంతానము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను నైనా, సంతానము లేకనైనా కన్నీరు కారుస్తున్నటువంటి బిడ్డలను నైనా, ఈ లోకంలో అవమానాలు పాలవుతున్నటువంటి కుటుంబాలను ప్రభా ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మేమందరము కూడా అన్నా మాదిరిగా కన్నీరు కారుస్తూ ఉన్నాం ప్రభా. ఎవరికైతే నైనా సంతాన భాగ్యం లేకుండా ఉన్నదో వారికి సంతానమును ఈ వాక్కు ద్వారా నైనా, విన్నటువంటి వాక్కు ద్వారా కన్నీటితో నీ సన్నిధిలో నైనా శిరస్సు వంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా సంతానం లేని కుటుంబాన్ని దీవించి వారికి గర్భఫలాన్ని దాయిచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మాకు స్వస్థతను దాయిచేయండి, మాకు నీ వెలుగును ప్రసాదించండి ప్రభా. నిన్ను కడిగి నైనా, ఇదిగో ఆనాడు ఆ స్త్రీ పాపాత్మురాలు ఏ విధముగా కన్నీటితో మీ కాళ్ళను కడిగిందో అదే విధముగా మేము కూడా దివ్య బలి పూజ ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మా కన్నీటితో నైనా మేమందరము కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకునే భాగ్యమును, మా పాపములను ఒప్పుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని, తద్వారా నీకు సాక్ష్యముగా నైనా, నీకు విశ్వాసపాత్రులముగా జీవించు అర్హతను మాకు ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడునైనా యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.